ఒక టాపిక్ మనం నేర్చుకున్నాం. కురీపిని కూడా ఇష్టపడే దేవుడు. ఈరోజు టైటిల్ ఏంటంటే నీ కథను మార్చే దేవుడు. చెప్పండి కొడదాం, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏంటి ఈరోజు టైటిల్? మన కథను మార్చే దేవుడు, మన చరిత్రను మార్చే దేవుడు, మన స్థితిగతులను మార్చే దేవుడు, మన కన్నీళ్లు తూర్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయం అవచనం చదువుదాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే వాడు కుష్ఠరోగము వానిని విడిచెను గనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కుష్ఠరోగము తగ్గిపోయింది అనలేదు. ఏముంది అక్కడ? శుద్ధుడాయను. కుష్ఠరోగము వానిని విడిచెను గనుక అన్నాడు. అంటే విడిచారు అంటే వదిలేయ్యా అందరు చూస్తున్నారు. ఒకసారి బజార్లో బత్తాలా పట్టుకున్నప్పుడు, కొట్టలాడలు అన్నప్పుడు ఏమంటారు? పెట్టు, అందరు చూస్తున్నారు అంటారు. పట్టుకున్న వాళ్ళు వదిలిపెట్టడం, విడిచిపెట్టడం అంటారు. ఇప్పుడు కుష్టి ఏం చేసిందంటే అతన్ని ఫస్ట్ ఏం చేసింది? పట్టుకుంది. తర్వాత యేసుప్రభు దగ్గరకు వచ్చినాక విడిచిపెట్టను. దేవునికి మహిమ కలుగును గాక. కుష్టి వానిని విడిచిపెట్టను, వదిలిపోయాను, తగ్గిపోయాను కాదు, అక్కడ విడిచిపెట్టను. వానికి సంతోషం లేకుండా, ఆనందించకుండా, 10 మందితో కలిసి సరదాగా తిరగకుండా, కుటుంబంతో కలిసి పండుగ చేసుకోకుండా, స్నేహితులతో కలిసి చక్కగా జలసాలు ఆడకుండా అపవాది వాడిని ఏం చేసిందో తెలుసా? పట్టుకుంది. చెప్పండి, ఏం చేసింది? పట్టుకుంది. ఆ పట్టుకున్నటువంటి ఆ పరిస్థితి, బంధించబడిన ఆ పరిస్థితి, యేసు ప్రభు ఏం చేశాడంటే అక్కడ యేసయ్య వాడిని ముట్టుకున్నాడు. యేసయ్య వాడిని హత్తుకున్నాడు. హత్తుకున్న వెంటనే అతనుకున్న కుష్ఠ వ్యాధి విడిచిపోయాను. హల్లెలూయా. పోయిన వారం నేను 3 పాయింట్స్ చెప్పాను. ఏంటి చెప్పండి? ఒకటి ఆయన, ఒకటేంటి? ఆయన యొద్దకు వచ్చాడు. తర్వాత మోకాళ్ళుని, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన, ఆ తర్వాత ఆయన యొద్దకు వచ్చాడు. మూడోది మోకాళ్ళుని అని అక్కడ ఉంటుంది, ఉందా? ఏం చేశాడు? మోకాళ్ళ మీద పడిపోయాడు. ఎవరు మోకాళ్ళ మీద పడింది? కుష్ఠరోగి. ఎవరు మోకాళ్ళ మీద పడింది? కుష్ఠరోగి. నేను పోయిన వారమే చెప్పాను. మోకాళ్ళ యొక్క అనుభవం ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఎంతమంది నమ్ముతారు ఆ విషయం? చెప్పండి, ఎంతమంది నమ్ముతారు? మేము మోకాళ్ళు వేయం కాబట్టి నాకు పెద్ద అనుభవం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. చెప్పండి, మోకాళ్ళ అనుభవం గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఇతను మోకరించే అనుభవం, మోకాళ్ళు వేసే పరిస్థితి అండి. అమ్మా చెప్పండి, మోకాళ్ళు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అతని కాళ్ళకైతేనో చేతులకైతేనేమో దేహం అంతా కూడా ఏముంది? కుష్ఠ వ్యాధి కలిగిన వాడు. అయినా కూడా ఏం చేశాడట? మోకాళ్ళుని, దేవునికి మహిమ కలుగును గాక. మోకాళ్ళు వేయడం కొన్ని రకాలు అనే మాట మనం చెప్పుకుంటూ వచ్చాం. మొట్టమొదటి మోకాళ్ళ అనుభవం ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. రెండవది ఎలా
చదువుతున్నాం? మనం మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం చదివాము. అక్కడ స్వార్థపూరితమైన ఎలాంటి మోకాళ్ళ అనుభవం? అది స్వార్థపూరితమైన మోకాళ్ళ అనుభవం. మూడవది మార్క్స్ వార్త 15వ అధ్యాయం చదవండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 19వ వచనం. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారం చేసిరి. చాలు, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఏం చేశారండి? మొదట ఏం చేశారు? రెల్లుతో ఆయనను తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేశారు. ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళు ఆయనకు నమస్కారం చేశారు. అలా ఏం చేస్తున్నారు? మోకాళ్ళు అన్నారు. ఈ మోకాళ్ళు కొంపదీసి ప్రార్థన లాంటిది అనుకునేది. కాబట్టి ఈ మోకాళ్ళు దేనికి గుర్తు? హేళన చేస్తున్నారు. అపహాస్యపు మోకాళ్ళ అనుభవం. ఇన్ని అనుభవాలు ఉంటాయి అన్న మోకాళ్ళు వేయటంలో. ఎస్, ఉంటాయి. మన బైబిల్లోనే చూస్తున్నాం. కుష్టివాడు మోకరించాడంటే దేనికోసం? ఆశీర్వాదం కోసం లేదా స్వస్థత కోసం మోకాళ్ళు వేశాడు. ధనవంతుడు నిత్య జీవం కోసం మోకాళ్ళు వేసి అడిగాడు. కానీ యేసు ప్రభువుతో చెప్పాడు, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే నీ ఆస్తి నమ్మి పేదలకు ఇస్తే నీకు పరలోకంలో ధనం ఉంటుంది. కానీ ఆ మోకాళ్ళ వెనకాల ఉన్న మరణం ఏంటంటే స్వార్థముతో మోకాళ్ళు వేశాడు. అక్కడ ఇక్కడ కూడా మోకరించారు వీళ్ళు. ప్రభువా మేము తప్పు చేశాము అని మోకరించలేదు వాళ్ళు, లేదా ప్రార్థన చేస్తున్నామని మోకరించలేదు. దేనికి మోకరించారంటే అపహాస్యపు మోకాళ్ళు. చదువు. అపహాస్యపు మోకాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నేటి సమాజంలో యేసు ప్రభుని ఏం చేస్తున్నారంటే అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. అన్యులు అపహాస్యం చేస్తున్నారు అంటే మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆమె అంటున్నారా? అన్యులు దేవుని అపహాస్యం చేస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కొంతమంది అన్యులతో మన స్నేహం చేసినప్పుడు హల్లెలూయా అంటారు. అది భక్తితో కాదు, ఏళనతో. చెప్పండి, ఎలాగా? ఏళనతో. వందనాలండి అంటారు. అది భక్తితో కాదు, హేళన, చులకన భావం. ఇది ఎలాగ కనబడుతుంది అంటే పేరుకు మనం క్రైస్తవులుగానే కనబడుతున్నాం, పేరుకు మనం మందిరానికి వస్తున్నాం, పేరుకు మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం, మనం కూడా మోకాళ్ళు వేస్తున్నాం. కానీ ఆ మోకాళ్ళు వేసే అనుభవం వెనకాల ఏం కనబడుతుందంటే అపహాస్యం కనబడుతుంది. చూడు ప్రేమంతో బిడ్డలారా, వాళ్ళు యేసయ్య వైపు మోకాళ్ళు వేశారు. ముందంతా ఏం చేశారంటే ఆయనను హేళన చేశారు, ఆయనను అవమానపరిచారు, ఆయన వస్త్రాన్ని ఏం చేశారు? సీటీలు వేసుకొని పంచుకున్నారు. చెప్తాం ప్రేమంతో బిడ్డలారా, ఈ అపహాస్యపు మోకాళ్ళు రెండు తలంపులు కలిగిన స్వభావం. ముందేమో నిందించారు, ముందేమో కొట్టారు, ముందేమో హేళన చేశారు, మరలా ఏం చేస్తున్నారు? చెప్పండి, మోకాళ్ళుని. ఇది సైతాను గాని యొక్క లక్షణం. ఎవరి లక్షణం? సైతాను యొక్క లక్షణం కూడా అంతే. నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు కాదనట్లే వాడు. చెప్పండి, నువ్వు దేవుని కుమారుడు కాదు, అది సీట్ లేదు అనట్లేదు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఎవరిని రెచ్చగొడుతున్నాడు ఇక్కడ? దేవుణ్ణి. ఏమండి, మనల్ని రెచ్చగొడితే మనం లెగుతాం. ఓ అలాగా, అవును కదా? మనం పొగిడితే లెగుస్తాం, రెచ్చగొడితే లెగుతాం. ఇక్కడ యేసు ప్రభువు ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే. ఆ మాట ఎంత కోపం తీసుకొస్తుంది చెప్పండి.
హల్లెలూయా. హల్లెలూయా. మామూలుగా మనం మాట్లాడుకుంటాం కదా, రే నువ్వు మీ అబ్బకి, పుట్టింటి నెక్స్ట్ మీరు చెప్పాలి మీ నాన్నకి పుడితే అనగానే ఏమైంది, మనసులో ఉన్నోడు కూడా లేకపోతే చెప్పండి లేచి కొట్టాలనిపించింది. హల్లెలూయా. హల్లెలూయా. మా తాత ఉండేవాడు, ఇప్పుడు లేడులే, నేను చిన్నప్పుడు లేండి. అమ్మ నాన్న వేరే చోట పనికి వెళ్ళేవాళ్ళు, నేను తాతగారి దగ్గర ఉండి చదువుకునేవాడిని. మా తాత పక్షవాతంతో పడిపోయాడు మంచం మీద, అన్నీ ఆ మంచంలోనే నేను కూడా అవన్నీ చేశాను. మా తాతకి ఆడవాళ్ళు వెళ్ళినట్టుగా వెళ్ళేవాడిని, బట్టలు వేసుకుని భుజాన ఉత్తుకొని వచ్చిన వాగులు ఉండేవి మా దగ్గరలో, అలాగ వెళ్ళేవాడిని. కోప్పడినప్పుడల్లా మా నాయనమ్మని ఒక మాట అంటాడు మా తాత, అది బాగా గుర్తు, మే నేను లెగిస్తే నిన్ను తంత అంటాడు, నేను లెగిస్తే నేను తంత అంటాడు. మా నాయనమ్మ ఏమంటుంది సాగదీసి, నువ్వు లేచేది లేదు, నన్ను తండేది లేదు. చెప్పండి, నన్ను తన్నేది లేదు, నువ్వు లేచినప్పుడు చూద్దాంలే. అంత కోపం. ఇక్కడ యేసు ప్రభువు ఏమంటాడు, అపవాది అపహసిస్తూ ఉన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే అనగానే ఇక్కడ దేవుని కుమారుడు నిరూపించుకోవడానికి ఇప్పుడు ఎవరి మాట వినాలి, ఎవరి మాట, ఎవరు చెప్పినట్టు చేయాలి? యేసు ప్రభు. అపవాది చెప్పినట్టు యేసు ప్రభు చేయాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది భక్తులు, చాలా మంది ప్రజలు యేసు ప్రభువును అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. ఇదిగో మాట్లాడవలసినవన్నీ మాట్లాడుతున్నారు, చేయవలసినవన్నీ చేస్తున్నారు, మరలా ఏం చేస్తున్నారు? మోకాళ్ళు. ఇది రెండు పడవల ప్రయాణం లాంటిది. రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేసేటువంటి పద్ధతి. ఉంటే అటైనా ఉండాలట, లేదా ఇటైనా ఉండాలట. దేవునికి మహిమ కలుగుని గాక. ఉంటే వెచ్చగానే ఉండాలి, లేదా చల్లగానే ఉండాలి, నులివెచ్చగా ఉండకూడదు. అందుకని గలతీ పత్రికలు అంటాడు, 6వ అధ్యాయం 4వ వచనం చదివితే, గలతీ పత్రిక హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. చూడండి, ఇక్కడ ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన మర్మమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధం ఏమండి, మరలా వారిని నూతన పరచుట అసాధ్యం. ఎవరి గురించి అంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారి గురించి రాస్తున్నాడు పౌలు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి? ప్రార్థన చేస్తాం, మందిరానికి వస్తాం, అన్నీ చేస్తాము. అటు లోకంతో స్నేహం చేస్తాం, ఇటు దేవునితో స్నేహం చేస్తాం. హల్లెలూయా చెప్పండి. మీకు అర్థం కావాలంటే మందు తాగుతాం, మళ్ళీ ఆదివారం వచ్చి చెప్పండి, మళ్ళీ ఆదివారం ప్రార్థనలో పాల్గొంటాం, బయట చేయాల్సింది చేస్తాం, మళ్ళా మందిరానికి వస్తాం. వీళ్ళని దేవుని యొక్క వాక్యంలో ఏం పేరు పెట్టాడంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారట. వీళ్ళని మరలా నూతన పరచడం అసాధ్యము. దేవుడు మనల్ని ఏం చేశాడంటే వెలిగించాడట కదా. అదే అంటాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడ్డారు, యాజక సమూహము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరమే ఒకసారి యేసయ్య మనల్ని ఏం చేశాడు? అందరు చెప్పాలి, వెలిగించాడు. చీకటి సంబంధులము కాదు, అంధకార సంబంధులము కాదు, అసమాధానం కలిగిన వారు కాదు, లోకస్తులము కాదు, వెలిగించబడిన వారము.
యేసయ్య వెలిగించాడు. అందుకని భక్తుడు ఏం రాస్తున్నాడు? నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చెడువానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు ఎవరు? ఈ ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన దీపాన్ని వెలిగించింది మనుషులు కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? వెలిగించాడు. మనం చీకటి సంబంధులము, లోక సంబంధులము, పాప సంబంధులము, సాతాను సంబంధులము కానే కాదు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని గుణపాఠాలు నేర్పినా, ఎన్ని పనిష్మెంట్లు వచ్చినా వాళ్ళు తిరిగి సమకూర్చబడడం చెప్పండి అసాధ్యము. కాబట్టి మనం ఎలా ఉండకూడదు? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా ఉండకూడదు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఎన్నన్నా చెప్పండి, బైబిల్లో 100 రిఫరెన్సులు ఉన్నా సరే నేను ఇలాగే చెప్పండి, మేము ఇలాగే ఉంటాం, మేము చేసేది చేస్తూనే ఉంటాం. పెద్ద పాస్టర్ చెప్పినా మేము చేస్తాం, చిన్న పాస్టర్ చెప్పినా చేస్తాం, బైబిల్ చెప్పినా మేము చేస్తాం, మేము మారనే వేడనంటాడు. మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. ప్రియమైన బిడ్డలారా, అటు ఇటుగా ప్రయాణం చేయకూడదు, రెండు పడవల ప్రయాణం చేయకూడదు. ఇలాగ ఇక్కడ చూడండి, మొదటేమో రేలుతో కొట్టారు, తర్వాత ఉమ్మి వేశారు, చేయవలసినవన్నీ చేసి ఏం చేస్తున్నారు? మోకాళ్ళుని యేసయ్యని ఏం చేస్తున్నారండి? అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం చేస్తున్నారు. ఇదిగో ఆ శిలువ మీద ఉన్న దొంగ కూడా ఇదే మాట అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. చెప్పండి, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా నువ్వు ఎవరివి? నువ్వు దేవుని కుమారుడు కదయ్యా, నువ్వు దేవుడు కదయ్యా అని అక్కడ కూడా ఏం చేయాలనుకున్నాడు? దపక్కని శిలువ మీద నుంచి యేసుప్రభు అప్పటికప్పుడు స్తోత్రం అదేదో అంటే మా పాస్టర్ గారు గుర్తొస్తాడు నాకు అప్పుడప్పుడు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనగానే అందరూ కళ్ళు మూసుకోను, నీకు స్తోత్రం నాకు ఆత్రం అన్నాడు, సగం పూజ చేశాడు అప్పుడే. హల్లెలూయా. నిజంగా ఆ శిలువ మీద నుండి మారాలని కోరుకున్నాడు అతను, మారాలని ఆశతో కాదు. నువ్వు దేవుని కుమారుడు కాబట్టి అక్కడ కూడా యేసుప్రభుని ఏం చేస్తున్నాడు? అవహేళన చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. శిలువ మీద ఉన్న దొంగ, నువ్వు దేవుని కుమారుడు కదయ్యా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఆ అపొస్తలుల కార్యంలో మన 16వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆ సరసాలన్నీ కూడా ఏమైపోయింది? తెగిపోయినాయి, ఓపెన్ అయిపోయింది, సంఖ్యలు తెగిపోయినాయి, అవన్నీ బద్దలైపోయినాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ పారిపోయారేమో అని అనుకొని సరసాలాధిపతి ఏమంటే తను ఆత్మహత్య చేసుకోవాలని చూశాడు. అప్పుడు పౌలు అంటాడు, నువ్వు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము హల్లెలూయా చెప్దాం. అంటే మారిన వారి గుణం అలాగుంటుంది, వెలిగించిన వారి గుణం అలాగుంటుంది, యేసు ప్రభు కోసం నిలబడిన వారి గుణ లక్షణాలు అలాగుంటాయి. అవసరానికి చేసే భక్తిలాగా కనపడకూడదు. ఇదే భక్తి? శిలువ మీద ఉన్నోడిది ఏ భక్తి చెప్పండి? అవసరంతో కూడిన చెప్పాలి భక్తి. అవసరాలంటే మనందరికీ తెలుసు. ఆ అవసరం తీరే వరకు చేసే భక్తి ఒకలాగా ఉంటుంది, తీరినాక చేసే భక్తి ఒకలాగా ఉంటుంది. ఈ శిలువ మీద ఉన్న దొంగ అంటాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, మళ్ళా వెళ్ళిపోతాం మేము దొంగతనానికి. అదే కదండి కాన్సెప్ట్. అతను చెప్పిన ఉద్దేశం అదేగా. అయ్యా ఈ శిలువ మీద నుంచి దింపునైనా, ఇప్పటికైనా నాకు బుద్ధి వచ్చింది, ఇప్పుడైనా నేను మారుతాను అంటున్నాడా? లేదు, నువ్వు దేవుని కుమారుడు కదా.
నేటి సమాజం ఎలాగుందంటే మోకాలు వేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, కానీ ప్రభుని ఏదో సహాయం చేస్తే ఆ సహాయం వరకే ఆ మనిషితో పని, తర్వాత ఇంకా ఆ మనిషితో పని లేదన్నట్టుగా దేవుణ్ణి కూడా ఎలా వాడుకున్నారు ప్రజలు? అవసరం తీరే వరకు వాడుకున్నారు. ఈ శిలువ మీద ఉన్న దొంగ అలాగే కనబడుతున్నాడు, ఇక్కడ మోకాళ్ళు వేసిన వాడు కూడా అలాగే కనపడుతున్నారు. మొదటేమో కొట్టారు, ఉమ్ము వేశారు, నానాంగామా చేశారు. మరలా ఏం చేశారంట వాళ్ళే? మోకాళ్ళు. దేవుడికి తెలుసు మనం ఎలాంటి మోకాళ్ళు అనుభవంతో ఉన్నాము, మనం ఎలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామో, ఎలాగ మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు ఏ స్థితిలో ఉండి, ఏ మనసుతో, ఏ పశ్చాత్తాపంతో, ఎలాంటి దీన మనసుతో, ఎలాంటి తగ్గింపు జీవితంతో దేవుణ్ణి అడుగుతున్నామో ఆయనకి చెప్పండి తెలీదా? హృదయ రహస్యములను, హృదయాంతరంగములను ఎరిగిన వాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మీరు పై రూపమును చూసి లక్ష్యపెట్టు తిరగాలి. యెహోవా హృదయమును అంతరంగములను చూసి పరిశోధించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, అపహాస్యపు మోకాళ్ళు. మొదటిది ఆశీర్వాదంతో కూడిన మోకాళ్ళు, రెండవది స్వార్థంతో కూడిన మోకాళ్ళు, మూడో మోకాళ్ళు అనుభవం ఏంటంట? అపహాస్యపు మోకాళ్ళు. ఆ తర్వాత చదవండి మార్క్స్ వార్త. ఆ వచ్చిన మనం ఈరోజు ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం, మన మూల వాక్యంలోకి రండి. మోకాళ్ళుని దేవునికి మహిమ కలుగును గాక. నాలుగోది ఏంటంటే చూడండి, నేను చదువుతాను. నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి. చాలు. ఎవరితో చెప్తున్నాడు? దేవునితో. ఎవరితో చెప్తున్నాడు? దీనికి మనం ఏం పేరు పెడదామంటే దేవునితో మాట్లాడే అనుభవం. చెప్పండి, ఏ అనుభవం? దేవునితో మాట్లాడే అనుభవం. చెప్పాలి, ఏ అనుభవం? దేవునితో మాట్లాడే అనుభవం. పొద్దున్నే లెగుస్తానే మీరు ఎవరితో మాట్లాడతారు? దేవునితోనే మాట్లాడాలి. పొద్దున్నే లెగుతానే. ఎంతమంది ఉన్నారు అలాగా? ఒకసారి నేను ఎక్కడికన్నా పోయినప్పుడు చెప్పుకుంటాను. ఎంతమంది ఉన్నారు అలాగా? ఎవరితో మాట్లాడేది? చెప్పండి. హలో, ఏది బెడ్ కాఫీ అంటారా? బొమ్మే అంటారు కదా మీరు. మా సైడ్ ఎలా అనండి, చక్కగా అమ్మాయి లేదంటే పేరు పెట్టి పిలుస్తాం. ఇంకోటి పిలుస్తాం మీకంటే ఇంక వెరైటీగా ఎలాగుంటుంది. పొద్దున్నే మనం ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో మాట్లాడే అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుష్టివాడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? దేవునితో మాట్లాడే అనుభవం. ఆయన కథ, ఆయన చరిత్రను మార్చివేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కథ, దేవుడు ఏం చేస్తాడంటే మన కథను మారుస్తాడు. ఎలాగా కథ మారడం అంటే, ఎవరైనా జైలుకి వెళ్ళారు అనుకోండి, తోటి ఖైదీలు ఏమడుగుతారు? అతను కొత్తగా వెళ్తానే, మాకు తెలియదు అన్న, మేము ఎప్పుడు పోలేదన్నట్టు చూస్తున్నారు మీరు. ఏమడుగుతారు? రబ్బాయ్ ఏంటి కథ? మా ఆంధ్ర వాళ్ళు కాబట్టి కొద్దిగా ఆ స్లాగ్ ఉంటుంది, అదే చెప్తాను. ఏంద్రబ్బాయి నీ కథ ఏంటి? నీ అవారం ఏంటి? ఇక్కడికి ఎలాగా నీ కథ ఏంటిరా బాబు అంటే ఆడేం చెప్తాడు? చెప్పండి. అయ్యా మా ఆవిడ అన్నం పెట్టలేదంటే రోకల బండ తీసుకుని ఒక్కటే దెబ్బ కొట్టేను. చెప్పండి. ఏడుకు చచ్చిపోయింది. అల్లెలు చెప్పండి. మొన్న ఈ మధ్య ఎవడో అంటున్నాడు ఆ యూట్యూబ్లో, కాళ్ళు నొప్పులు అంటే కాళ్ళు ఉత్తాడట. తర్వాత చెప్పండి, నడుము నొప్పుడు అంటే నడుము పెట్టాడట. కొన్ని రోజులైనాక గొంతు నొప్పి వస్తుందన్నట. చెప్పండి. భార్య ఏముంది? గొంతు నొప్పి వస్తుందండి అని అంటే మనోడికి అలవాటు ఏంటి?
కాళ్ళు నొప్పి వచ్చిన కాడ కాళ్ళు ఒత్తడం, నడుము నొప్పి వచ్చిన కాడ నడుములు ఒత్తాడు. ఇప్పుడు ఎక్కడ వస్తుంది నొప్పి? గొంతు నొప్పి అనగానే నేనేం తప్పు చేశానయ్యా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాళ్ళు ఒత్తినప్పుడు తప్పుగా అంది, నడుము నొప్పి నొప్పినప్పుడు నడుము నొత్తితే తప్పుగా అంది, పీక నొప్పి అంది పీక వచ్చారు. అదా ప్రకారంగా మోసేలాగా కొట్టడం అలవాటు కాబట్టి చెప్పండి, రెండోసారి కొట్టాడు. అలవాటు కాబట్టి ఏం చేశాడు? పీకను కూడా వచ్చాను, పుసుకుని తెచ్చిపోయింది అన్నాడట. ప్రేమ దేవుని పెట్టారు, గమనించండి. ఇది ఎందుకు వచ్చింది ఈ పంచాయతీ? దేవుడు మన కథ మార్చే దేవుడు. హల్లెలూయా చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఏంద్రా నీ కథ, ఏం చేసావురా బాబు అని అంటే చెప్తారు కొంత ఇదైనా పరిస్థితి అని. ఇప్పుడు యెఫ్తా ఉన్నాడు. యెఫ్తా టోబో అనే దేశానికి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? టోబో అనే దేశానికి పారిపోయాడు. ఆ దేశానికి ఇతను కొత్త వ్యక్తి కదా. ఇతను వెళ్తానే అక్కడ వాళ్ళందరూ ఏం అడుగుంటారా? చెప్పండి, అడగరా? అడుగుతారు. అబ్బాయి ఏ ఊరు నుంచి వచ్చావు, అక్కడి నుంచి వచ్చావు, ఏంటి కథ ఏంటి, మీ ఇద్దరే వచ్చారు, ఏంటి సంగతి, పోయేటప్పుడు ఉందో లేదో రాయబడలేదు కానీ ఒకటి పోయినా పుట్టిందేమో అమ్మాయి కదా, ఏంటి ఎలా వచ్చావు, ఏంటి ఒక్కడిలో వచ్చావు, ఏంటి సంగతి అంటే ఏం లేదురా బాబు నీ మంచోడైతే ఏం చేస్తాడు, జరిగింది జరిగినట్టు చెప్తాడు. అదే మంచోడు కాకపోతే ఏం చేస్తాడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తాడు. మొత్తానికి ఈయన జరగందే చెప్పేవాడు కాదులే, తన సంగతి అంతా చెప్పే అనుభవం కలిగింది. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి, దేవునితో మాట్లాడే అనుభవం. ఈ పుష్టివాడట ఆయనకు చెప్తా ఉన్నాడు, ఆయన వైపు చూసి ఆయనకు చెప్తా ఉన్నాడు, అయ్యా ఇది నా పరిస్థితి, ఇది నా సిచ్యువేషన్, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని యేసయ్యతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్యతో మాట్లాడే అనుభవం నీకుంటే నీ చరిత్ర, నీ కథను దేవుడు మారుస్తాడు. అప్పటి వరకు అతని కథ ఏంటో తెలుసా? కుటుంబంతో లేడు, అన్నదమ్ములతో లేడు, అక్షరాలతో లేడు, సంతోషంగా లేడు, రోగంతో ఉన్నాడు, సరైన తిండి లేదు, ఇంట్లో నివాసం లేదు, మనకులాగా చక్కగా బెడ్ మీద పడుకునే అనుభవం లేదు. ఏంటి ఆయన కథ? చీకటి బ్రతుకు కాదంటారా? వేదనతో కూడిన బ్రతుకు కాదంటారా? కన్నీటిమయమైన జీవితం కాదంటారా? అయ్యా ఇది నా కథ. ఎవరు నన్ను దగ్గరికి రానివ్వరు, ఎవరు నన్ను పుట్టుకోవడానికి సాహసం చేయరు, ఇంకా అవసరమైతే రాళ్ళు తీసుకొని నన్ను కొడతారు. ఇది నా కథ. అయితే యేసయ్య అంటాడు, నేను ఈ కథ మారుస్తాను ఈరోజు. ఈ కథ నీకు ఇక నుంచి ఈ కథ ఉండదు, నీ స్టోరీ మారిపోతే, నీ జీవితం మారిపోతే. ఎప్పుడు తెలుసా? ఆయన యేసయ్యతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో మాట్లాడడం అనగా ప్రార్థన చేయడం. చెప్పండి, దేవునితో మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. ఈరోజు కొంతమంది ఎలా తయారయ్యారంటే దేవునితో మాట్లాడడం మానేసి దేవుని గురించి మాట్లాడడం ఎక్కువైపోయింది. తెలుసా? అర్థం కాలేదు మీకు ఈ ప్రశ్న ఏంటి? దేవునితో మాట్లాడడం మానేసి, దేవునితో మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన చేయటం, ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడడం, ఇలాగా అలా మానేసి డిబెట్, ఇంకా డిబెట్, అది ఇది అదని దేవుని గురించి మాట్లాడుతున్నారు. అది చెప్దామా? దేవుని గురించి మాట్లాడుతున్నారు. ఏదో సామెత చెప్తా ఉంటారు అప్పుడప్పుడు, గుడ్డు వచ్చి సపరేట్ అండి, నేనేదో కొత్తగా రాసినట్టు చూస్తున్నాను. మీరు గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించిందట. పుట్టింది ఆ దేవుని ద్వారానే, బ్రతుకుతున్నది ఆ దేవుని ద్వారానే, అనుభవిస్తున్నవన్నీ ఎవరివే? ఆ దేవుని ద్వారానే. అందుకని యోహాను మొదటి అధ్యాయంలో రాసుకున్నాడు, ఆయన లేకుండా ఏది కలగలేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, అనుభవించేవన్నీ ఆయన వరాలే, అనుభవించేవంతా ఆయన కృపే, అనుభవించేవన్నీ ఆయన ద్వారా కలిగినవే, ఆయన ద్వారా పుట్టిన వారమే, ఆయన ద్వారా బ్రతుకుతున్న వారమే. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం?
ఏ సెట్లంట, పాస్టర్ ఇట్టంట, పాస్టర్ మిట్టంట, ఆ కట్ట అంట, ఈ యొక్క చెప్పండి. యేసయ్యతో మాట్లాడడం అలవాటు చేసుకో. యేసయ్యను గురించి మాట్లాడటం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదో. ఆయనను ఒక్క మాట తోలనాలే అర్హత నీకు నాకు లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచం అంతా అలాగైపోయింది. దేవునితో మాట్లాడే అనుభవం మన పరిస్థితులను మారుస్తుంది, మన కథను మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కథ మారడం అంటే చెప్తాను, ఉరి తీయబడవలసిన వ్యక్తి. ఆమె ఏమంటే ఉరి తీయాలనుకున్నవాడు ఒకడు. ఉరి తీయాలనుకున్నవాడే ఏమైపోయాడు? ఆ ఉరిలోకి వెళ్ళిపోయాడు. ఉరి తీయాలనుకున్నవాడు ఉరి తీయబడ్డాడు. ఉరికి పాత్రుడు కావాల్సిన వాడు సన్మానానికి పాత్రుడయ్యాడట. హల్లెలూయా. దేవుడు కథను మారుస్తాడు. ఎంతమంది నమ్ముతారా? ఒకవేళ ఈ రోజు వరకు నీ కథ ఏడుపు, కష్టము, రోగము, సమస్యలు, గొడవలు, కొట్లాట్లు, అప్పులు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఆదాయం లేదు, ఇది నీ కథ అయితే దేవునితో మాట్లాడే అనుభవం ఏం చేస్తుందంటే ఉరి కొయ్య మీదకి వెక్కించాలనుకున్నవాడే, ఉరి తీయించాలనుకున్నవాడే ఆ ఉరిలోకి వెళ్ళిపోయాడు. ఎస్తేరు గ్రంథం మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. సార్ 10:6 చదవండి. సార్ 6:10. అదేనా? రైట్. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. చాలు, వారు అతనినే ఉరి తీసిరి. చూడండి, ఉరికి పాలవలసిన వాడు సన్మానానికి వెళ్ళాడు. ఉరి తీయించాలనుకున్నవాడు ఉరి కొయ్య మీదకి వెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? ఈ మొర్దెకైకి ఒక అలవాటు ఉంది. ఏంటది? దేవునితో మాట్లాడడం. అల్లి చెప్దామా? మనం మనుషులతో చాలాసేపు మాట్లాడతాం. చెప్పండి, మనుషులతో చాలాసేపు మాట్లాడతాం. ఫోన్లో ఒక మంచి ఫోన్ కాల్ తగిలిందంటే టైం కనపడుతుందా? కనపడదు. చాలాసేపు మాట్లాడతాం. ఉత్తగే మాట్లాడడం సహజంగా మన అవసరాలు మాట్లాడతాం. ఇక్కడ చూడండి, దేవునితో మాట్లాడడం అనగా ప్రార్థన చేయడం. ప్రార్థన ఏం చేస్తుందయ్యా అంటే ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది, కథను మారుస్తుంది. మొర్దెకై యొక్క కథ ఏంటో తెలుసా? ఇదిగో, మొర్దెకై అనేవాడు ఇలా చేశాడు. అతను ఉరి తీయాలి, అతను చనిపోవాలి, యూదా గోత్రం తరమబడాలి, యూదా గోత్రికులు చనిపోవాలి. ఇది వారి కథ. హల్లెలూయా. నెక్స్ట్ అధ్యాయంలో 5వ అధ్యాయం అంతా వాళ్ళ కథే. 6వ అధ్యాయంలో కథ మారింది. కొట్ట చప్పలు గట్టిగా. హల్లెలూయా. 6వ అధ్యాయంలో కథ మారింది. ఏంటయ్యా కథ మారిందంటే ఉరి తీయాలనుకున్నవాడు ఉరి కొయ్య మీద ఉన్నాడు. ఉరి కొయ్య మీద ఉండాల్సిన వాడు సన్మానంలో ఉన్నాడు. యేసయ్య నిన్ను నన్ను ఏం చేస్తాడు తెలుసా? నా సన్మానానికే. ఆ పాట పాడండి. సన్మానానికే చక్రవర్తిగా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సర్వలోకానికే చక్రవర్తి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఒక దొంగతనం చేసో, ఒక హత్య చేసో మన కళ్ళ ముందు ఎవరినైనా పట్టుకెళ్ళారు అనుకోండి, మనం మామూలుగా ఏం మాట్లాడుకుంటాం? చుట్టుపక్కల ఇంటి పక్కన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, శిక్ష పడుతుంది. 3 సంవత్సరాల
7 సంవత్సరాల ఇంక ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు. ఏం తప్పు చేశాడో, ఏం పాపం చేశాడో, ఎక్కడ జరిగిందో అని మనం చక్కగా అలుతాం. పూలు వెళ్ళినట్టుగా అలుతాం. అక్కడ జరిగింది మనకు తెలియదు, కానీ మనం మాత్రం చక్కగా అలుతాం పూలు. ఎంతమంది పూలు అలుతారు? ఈ పూలు కాదు, మామూలుగా అల్లు చెప్పండి. ఉన్నది ఒకటైతే లేని తల్లి వాళ్ళు చాలా మంది చెప్పండి, చాలా మంది ఉంది. అసలు ఆడ ఏం జరిగిందో తెలీదు, ఏమైందో తెలీదు, ఇటు చక్కగా వెళ్తాడు దండ. అల్లు చెప్దాం. ఇలాగ మన కళ్ళ ముందే ఉన్నది పట్టుకెళ్ళలేదు అనుకోండి, ఇంక ఇప్పట్లో ఆయన మాకు మన చూడలేము. 6 సంవత్సరాల తర్వాత చూద్దాం, 7 సంవత్సరాలు. ఏమంటే మరణ శిక్షకి ఎన్ని సంవత్సరాలు? మరణ శిక్ష 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల దాకా కనపడరు అనుకున్నాం. అతను మళ్ళా 3వ రోజే కనపడ్డాడు అనుకోండి. ఏదో జరిగింది. ఆయన కథ ఏమైంది? మనం అల్లినవి, మనం మాట్లాడుకున్నవన్నీ తిరగరాశాడు దేవుడు. అల్లు చెప్పండి. అందరికీ తెలుసు మొర్దెకై అనేవాడు ఏమవుతాడని, ఉరి తీయబడతాడని తెలుసు. కానీ ఇక్కడ కథను మార్చాడు దేవుడు, పరిస్థితిని మార్చాడు దేవుడు. అల్లు చెప్తామా? ఆయన నిన్ను నన్ను స్థిరపరిచేవాడై ఉన్నాడు, నీ జీవితాన్ని వెలిగించిన వాడై ఉన్నాడు, నా బ్రతుకులను మార్చేవాడై ఉన్నాడు. ప్రార్థన ఏం చేస్తుందయ్యా అంటే పరిస్థితులను మార్చివేసింది. మొర్దెకై ఉరి తీయబడలేదో, ఉరికి బదులు సన్మానం చే దేవుడు. ఉరి తీయాలనుకున్నవాడు ఏమైపోయాడు? ఉరి కొయ్యక వేలాడుతున్నాడు. కుట్ర చేసి దానియేలును ఏం చేయాలనుకున్నారు? సింహాల బోనులో వేయాలనుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కుట్ర చేసి దానియేలును సింహాల బోనులో వేయాలనుకుంటే కుట్ర చేసిన వారు ఎక్కడ ఉన్నారు? చెప్పండి. సింహాల బోనులో ఉన్నారు. కుట్రకు పాలైన వాడు, అబద్ధ సాక్ష్యాలు నిందలు అనుభవించిన వాడు ఏమండి వారి ముందు కళ్ళ ముందు తిరుగుతా ఉన్నాడు. దేవుడు కథను మార్చేవాడు. దేవుడు ఎప్పటి వరకు రకరకాలుగా నీ గురించి చెప్పుకోవచ్చు. అమ్మా తమ్ముడా, నీ గురించి రకరకాలుగా చెప్పుకొని ఉండొచ్చు, కానీ యేసయ్యతో మాట్లాడటం నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో, ప్రార్థన చేయడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, నీ కొరకు అల్లబడిన అల్లికలు, నీ కొరకు అల్లబడిన మాటలు, నీ కొరకు తయారు చేసిన ప్రజల మాటలన్నీ కూడా తిరగ రాసే దేవుడు ఆయన, పరిస్థితిని మార్చే దేవుడు ఆయన. అందుకని ఇతను ఏం చేశాడంట? యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసే అనుభవం మన పరిస్థితిని మారుస్తుంది. యేసుప్రభు అంటాడు, మీరు అడగకనే పొందుకోలేకపోతున్నారు అని. ఈ మాట కృపరాజు చెప్పట్లేదు, యేసయ్య చెప్తున్నాడు. మీరు అడగకనే పొందుకోలేకపోతున్నారు. యేసయ్యతో ఇతను మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా చెప్దాం. అసలు అక్కడికి రావడమే కష్టం, అక్కడ ఉండడమే కష్టం, కానీ తెగించి ఏం చేస్తున్నాడు? ఆయనతో మాట్లాడుతున్నాడు. అమ్మా ఒకవేళ నువ్వు మనుషులతో, నీ ఇంట్లో వాళ్ళతో, ఎక్కడో ఉన్న వాళ్ళతో గంటల తరబడి నువ్వు మాట్లాడేవేమో, దానివల్ల నీ ఫోన్ అమౌంట్ అయిపోద్ది, నీ నెట్ బ్యాలెన్స్ అయిపోద్దేమో, కానీ అంతట్లో ఆ సమయంలో కొంత సమయమైనా, చెప్పండి, అంత సమయంలో కొంత సమయమైనా యేసయ్యతో మాట్లాడేవనుకో, నీ వెనకాల ఉన్న కథ మారుద్ది, నీ చరిత్ర మారుద్ది, నీ స్థితి మారుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. యెఫ్తాను అడుగుతున్నారు, ఏం చేసి వచ్చావయ్యా, ఏంటి నీ కథ అంటే, ఇదిగో ఇలా అయిపోయింది, నా అన్నదమ్ములు నన్ను నెట్టివేశారు, తోలివేశారు, నా ఊరు వాళ్ళు నన్ను నెట్టివేశారని అలా చెప్పుకున్న యెఫ్తాను అలా చూసిన సమాజం మరోలాగా చూశారు. ఒకరోజు ఎలాగా? యెఫ్తా ఇంటికి ఎప్పుడు రాని మనుషులు వచ్చారు. వినండి, నేను ముగిస్తాను. ఎట్టుకొస్తారు? అల్లులు చెప్పండి. అందరు చెప్తే ముగియను, ఒక్కళ్ళిద్దరు చెప్తే ముగిస్తాం. మరి ఏం హల్లెలూయా చెప్తామండి? హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఈరోజు యానివర్సరీ ఎలా ఉందంటే అప్పుడే సప్పబడిపోయారు, 40 నిమిషాలు కాలేదు. అసలు సప్పబడాల్సింది ఎవరు? చెప్పండి. వినేవాళ్ళ చెప్పేవాడా? చెప్పేవాళ్ళే. ఎనర్జీ ఎవరికి కావాలి? నాకు కావాలి ఎనర్జీ. మీరెందుకు సప్పబడిపోయారు? హల్లెలూయా చెప్పండి. వాక్యం వినే కొద్దీ మీ మొఖాలు ఎలా ఉండాలంటే చెప్పండి, 100 క్యాండిల్ బల్బు లాగా వెలుగుతా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? ఎప్పుడు రాని మనుషులు వచ్చారు ఎవరింటికి? యెఫ్తా దగ్గరికి. యెఫ్తాకి ఎవరు లేరు అని చెప్పుకున్నాడు.
ఎస్ఆర్నో అవునా కదా చెప్పండి. అవును. తోప దేశానికి వెళ్ళినప్పుడు నాకు ఎవరు లేరయ్యా, నా ఊరి పెద్దలు నా అన్నదమ్ములు నన్ను ఏం చేశారు, వెళ్ళేశారు. ఇది నా కథ. అందుకే మనం పాడతాం, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఏమన్నారు, నేనున్నానని అందరూ అంటారు. కష్టాలు తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు. కష్టాలు బాధల్లో తొలగిపోతారు. ఒక్కడినై ఒంటరినై అనాథగానే మిగిలాను. ఒక్కడినై ఒంటరినై అందరికీ నేను రావా యేసయ్యా, ఓ రావా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. యెఫ్తా గురించి ఆ ఊర్లో ఏమనుకుంటారంటే, ఈయన ఏదో చేశాడు కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారు, తన్ని చెప్పండి. పరమేశ్వరు మన మీద మనల్ని గెట్టిన వాళ్ళు మనల్ని ఏమంటారు తెలుసా, ఆడదంటే ఏడుకు వచ్చారు, ఏడదంటే ఆడ ఏందో చెప్తారు, ఇది తెలియదు. బ్యాట్ తీసుకుని కొట్టాలి ఇట్లాంటి వాళ్ళని. ఏం తీసుకొని, బ్యాట్ మంచి కొత్త బ్యాట్, ఎంఆర్ఎఫ్ బ్యాట్ తీసుకుని కొట్టాలి. నీకేం తెలుసు, ఒక వ్యక్తి నీ ముందు నిస్సహాయురాలుగా నిలబడ్డాడంటే ఏదో చేస్తే కాదు, ఏదో జరిగితే. అవునా కదా? పోరాటాల మధ్యలో, అప్పుల మధ్యలో, కుటుంబ సమస్యల మధ్యలో, నలిగిపోయిన పరిస్థితులలో నిలబడినటువంటి యెఫ్తా గురించి ఆ ఊరు ఏం మాట్లాడుకుందో నాకు తెలియదు, కానీ ఒకరోజు ఆ ఊరు ప్రజలు ఇంటుండగానే వారు ఏం చెప్తున్నారో తెలుసా, నీవు మాకు ఇలాగ ప్రజలు ఆ, తోబో దేశము నుండి ఉమ్. యెఫ్తాను రప్పించుటకు పోయి ఉమ్. నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము. పట్టాలి గట్టిగా. ఇందాక వర్షం పడింది పొద్దున్న, తడతడ పడింది, మళ్ళీ ఆగిపోయింది. మీరు చప్పట్లు కొడితే ఎలా ఉంటుందంటే, మా ఆంధ్ర సైడు తొలకరి వర్షం తెలుసండి. తొలకరి వర్షం కురిసింది అనుకో, రకరకాల కప్పులు వస్తాయండి బయటికి. చూసారా, తెలుసా మీకు? వ్యవసాయం వరి పొలాల్లో పెక్క అంటుంటాయి. నేను అలాగ వెళ్తాను, అలాగా వెళ్ళినప్పుడు చూస్తాను. పెద్ద పెద్ద కప్పలు రకరకాల కలర్గా ఉంటాయి. ఆ కప్పలు అరుస్తూ ఉంటే పొంతన ఉండదు. పొంతన అంటే ఏంటి? ఏమంటారంటే, ఇప్పుడు నేను ఇలా కొట్టాలి చప్పట్లు, పాట పాడేటప్పుడు చప్పట్లు ఎలా కొట్టాలంటే ఇలాగ. పొంతన ఉండదు. కప్పలు కూడా ఎలా గడుపుతాయి అంటే, కొత్తగా వర్షం వచ్చినప్పుడు అలా గడుపుతాయి. మన్నించండి, క్షమించండి. మీరు అల్లులు చెప్పినా కూడా ఒకేసారి చెప్పరు. చప్పట్లు కొట్టిన కాడ ఎనసొంపుగా కొట్టరు. ఈ మధ్య కజాలు పిల్లలు అంచుతున్నారు. ఒకళ్ళేమో బాగుతారు, ఒకళ్ళేమో ఎలా కొడతారు. నేను ఎవరినన్నా పట్టొద్దన్నామంటే వాళ్ళమ్మ ఎలా వాళ్ళ నాన్న ఎలా చెప్తాడు, అయ్యారు మా పిల్లలు అసలు కొట్టినాడు. అల్లులు చెప్పాలి, ఆస్తర్ బాధలు ఊరికి తెలియదు. ఎనసొంపు ఉండాలా లేదా చెప్పండి. ఇప్పుడు ఎవరైనా పాట పాడుతున్నా నువ్వు నాకు ఇష్టం లేక కాదు నేను కొట్టొద్దనేది. పాడే పాట ఏమవుద్ది, డిస్టర్బ్ అవుతుంది. చక్కగా వినసొంపుగా ఉండాలి. చప్పట్లు కొట్టినా, పాట పాడినా, ఏమంటే కంజర కొట్టిన ఎలా ఉండాలి. కాబట్టి కంజర కొట్టేవాడు గుర్తుపెట్టుకోండి, బాగా కొట్టగలిగిన వాళ్ళు తీసుకోండి. పిల్లలకి ఆశ తప్పలేదు, వాళ్ళకి ఏముంటుంది, ఆశని కొట్టాలి అని. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడైనా సరిగ్గా చెప్తారన్న హల్లెలూయా. రేపు ఇలా ఉంటే మాత్రం ఆయన ఒప్పుకోడు. ఎవరు? జాన్ పాల్ గారు ఎలా సప్పగా అల్లులు చెప్తే ఒప్పుకోడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తాం. ఊరు వాళ్ళందరి దృష్టిలో ఆ దేశంలో ఇదంట ఇట్టంట తండ్రి వచ్చిందంట అదంటే ఇదంట అని చెప్పేసి చెప్పుకుంటున్నారు.
ఇంకెవరు లేరు అని చెప్పుకున్నారు. ఒకరోజు ఊరి పెద్దలందరూ ఆయన ఇంటికి వచ్చారు. ఎప్పుడు రాని జనం మన ఇంటికి వస్తే మన ఇంటి పక్కన ఎలాగ గేటు దగ్గరికి వచ్చి, చెప్పండి, గేటు దగ్గరికి వచ్చి గోడ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుకున్నారు? ఎవరో ఇళ్ళు అల్లు చెప్దాం, ఎవరో ఇళ్ళు. ఆ మధ్య కాలంలో మార్కింగ్ వచ్చాడు మా ఇంటికి, తెరపకుంటాడు కండి. మార్కింగ్ గారు వస్తే ఆ దగ్గర వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు వచ్చారు అలాగే మాట్లాడుకుంటారుగా. అలాగే ఈ టోబో దగ్గరకు, టోబో దేశంలో యెఫ్తా ఊరు నుంచి ఎవరు వచ్చారు? ఈ పెద్దలందరూ వచ్చారికి అక్కడ ఏం మారిందంటే ఎవరు లేరని చెప్పుకున్నాడు, ఇలాగని చెప్పుకున్నారు, ఇలాగని చెప్తున్నారు. వీళ్ళేంది ఈయన పెద్ద అంటున్నారు, వీళ్ళేంది ఈయన అధిపతి అంటున్నారు. ఎవరు లేరని ఏడ్చాడు కదండి, ఇప్పుడు అధిపతి కావడం ఏంటి? నీ కథ ఎలాగే మారుద్ది ఒక రోజు. గట్టిగా చప్పలు కొట్టాలి. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన ఏం చేస్తుంది? యేసయ్యతో మాట్లాడితే నీ చరిత్ర, నీ కథ, ఇంకొక మాట చెప్తాను బలవంతంగా, ఇంకొక మాట చెప్తాను, చరిత్రను తిరగ రాసే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగుగాక. సమాజము, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, నీ ఇరుగు పొరుగు వారి అన్నదమ్ములు నీ స్టోరీ ఎలాగ రాస్తే ఆ స్టోరీని దేవుడు ఎలా రాశాడో తెలుసా? అధిపతి. ఎవరు ఏమైనా నువ్వే మాకు అధిపతిగా ఉండాలి, నువ్వే మాకు ముందుండాలి, నువ్వే మమ్మల్ని నడిపించయ్యా, మా తప్పైందయ్యా బాబుగా, మా ఇంటికి రానాయన మామగా అన్నారు. కొట్ట చప్పట్లు గట్టిగా. యెఫ్తాకు ఒక అలవాటు ఉంది, మనుషులతో మాట్లాడటం తక్కువ, దేవునితో మాట్లాడటం ఎక్కువ. క్రైస్తవుడు ఎప్పుడైనా మనుషులతో ఎక్కువ మాట్లాడకూడదు. చెప్పండి, క్రైస్తవుడు ఎప్పుడు ఏం మాట్లాడకూడదు? ఎక్కువ దీంతో మాట్లాడకూడదు, మనుషులతో మాట్లాడకూడదు. ఎవరితో? కొంపదీసి మీరు ఇంటికి వెళ్ళాక అయ్యగారు చెప్పాడు కాబట్టి నేను మాట్లాడట్లేదు అని మీ ఆయన వస్తాడు మళ్ళీ అక్కడి నుంచి. నువ్వేం చెప్పావయ్యా మా ఆవిడకి? వస్తాను దడ మాట్లాడి మా ఆవిడ నోరు మూసుకొని సైలెంట్గా ఉంది. ఏం చెప్పావు మందిరంలో? నన్ను అడుగుతారు. నేను అన్నది ఆ మాటలు కాదక్క, సొల్లు కబుర్లు. ఏం చెప్పండి? సొల్లు కబుర్లు, టైం వేస్ట్ అయ్యే కబుర్లు. యేసయ్యతో మాట్లాడిన తన బ్రతుకును, తన జీవితాన్ని, తన కథను దేవుడు ఏం చేస్తున్నాడు? మార్చివేస్తున్నాడు. అక్క ప్రార్థన ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అనుభవంతో పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన నీ కన్నీళ్లు తుడుస్తుంది. ప్రార్థన నీ జీవితంలో మనుషులు రాసిన రాతల్ని తిరగా, చెప్పండి, సమాజం నీ మీద వేసిన ముద్రను తిరగా మారుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుడు మన కథను మార్చే దేవుడు, దేవుడు మన పరిస్థితిని మార్చే దేవుడు. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. ఇంకెన్నున్నాయి? ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 చెప్పాలంటే ఇంకొక 45 నిమిషాలు టైం నాకు కావాలి. అలాగే చెప్పండి. మీరు వినే పరిస్థితిలో ఉన్నా నేను చెప్పలేను. పనులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. లేచి